హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో డే 13 అండి. డే 13లో భాగంగా మనకు ఈరోజు 7th క్లాస్ సోషల్ సెమిస్టర్ 1 అండి. 7th క్లాస్ సోషల్ సెమిస్టర్ 1లో ఉండేటటువంటి వాటిల్లో మనము టెస్ట్ అయితే చూద్దాము. సో మొత్తం వచ్చేసి ఏ లెసన్కి ఆ లెసన్ సపరేట్గా అయితే మీకు క్వశ్చన్స్ అనేటివి ఉంటాయండి. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో మనకు ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే డే 12 అండి. మొత్తము 12 days అయితే ఇప్పుడు మనకు ఫ్రీగా ఎగ్జామ్ టెస్ట్ సిరీస్ అనేది నిర్వహించాము. సో దీంట్లో మనకు 6th క్లాస్కి సంబంధించి టోటల్ అన్నీ కూడా అయిపోయాయండి. 6th క్లాస్కి సంబంధించి తెలుగు కానివ్వండి, సైన్స్, సోషల్, అలాగే మ్యాథ్స్, ఇంగ్లీష్కి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా మనము టెస్ట్ సిరీస్ లాగా బిట్స్ అయితే చేయడం జరిగింది. అలాగే మెథడ్స్కి చూసుకున్నట్లయితే సో ఈ డే 12 మొత్తం ఈ 12 daysలో మెథడ్స్ కూడా ఆల్రెడీ 3 యూనిట్స్, కొన్నిట్లో 4 యూనిట్స్ కూడా కంప్లీట్ అయ్యాయండి మెథడ్స్కి సంబంధించి. అలాగే పై విద్యా దృక్పథాలు కూడా కవర్ అవుతున్నాయి, యాజ్ వెల్ యాజ్ సైకాలజీ కూడా మీకు కవర్ అయింది ఈ 12 days ఎగ్జామినేషన్స్లో. సో ఎవరైతే డైలీ ఎగ్జామ్ టెస్ట్ సిరీస్ అనేది ఫాలో అవుతున్నారో మీకు అందరికీ తెలిసే ఉంటుందండి. సో ఎంతవరకు సిలబస్ అయిపోయింది ఏంటి అనేది. సో మళ్ళీ నెక్స్ట్ వీక్కి సంబంధించినటువంటి సిలబస్ అంతా కూడా నేను ఈరోజు నైట్ లోపు పోస్ట్ చేస్తాను. సో వీడియోస్ వచ్చేసి ఎవరైతే ఫ్రీ టెస్ట్ సిరీస్ రాస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీకు టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను, దాంట్లో అయితే జాయిన్ అవ్వండి. దాంట్లో వీక్కి సంబంధించినటువంటి టోటల్ సిలబస్ అనేది పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో మనకు ఈరోజు డే 13 కాబట్టి డే 13లో చూసుకున్నట్లయితే 7th క్లాస్ సోషల్ సెమిస్టర్ 1 ఇచ్చానండి. 7th క్లాస్ సోషల్ సెమిస్టర్ 1లో మనకు ఉండేటటువంటి అన్ని లెసన్స్ అయితే ఈ వీడియోలో కవర్ అవ్వడం జరుగుతుంది. సో మీకు వీడియోలు నచ్చినట్లయితే, అలాగే ఈ ఫ్రీ టెస్ట్ సిరీస్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే కంపల్సరీ లైక్స్ అయితే చేయండి. సో మనకు ఈ డే 13 టెస్ట్లో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దామండి. విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ ఖగోళ శాస్త్రం, ఆప్షన్ బి కాస్మాలజీ, ఆప్షన్ సి ఆస్ట్రానమీ, ఆప్షన్ డి పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్నీ. విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే ఖగోళ శాస్త్రం అని పిలుస్తారు, కాస్మాలజీ అని కూడా పిలుస్తారు, నెక్స్ట్ ఆస్ట్రానమీ అని కూడా పిలుస్తారు. వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఖగోళ శాస్త్రంలో శాస్త్రీయ పరిశోధన ఈ శాస్త్రవేత్తలతో ప్రారంభమైనది. ఆప్షన్స్: ఆప్షన్ ఏ జార్జెస్ లెమేటర్, ఆప్షన్ 2 కోపర్నికస్, ఆప్షన్ సి గెలీలియో, ఆప్షన్ డి టాలమీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి గెలీలియో. ఖగోళ శాస్త్రంలో ఫస్ట్ సారి ఎవరైతే శాస్త్రీయంగా పరిశోధన చేశారో అంటే గెలీలియో. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ప్రస్తుత విశ్వము ఎన్ని బిలియన్ సంవత్సరాల క్రితము చిన్న అణువు నుండి నేటికి విస్తరిస్తుంది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ 13.7, ఆప్షన్ బి 17.3, ఆప్షన్ సి 31.7, ఆప్షన్ డి 71.3. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విశ్వం వచ్చేసి ఎన్ని బిలియన్ సంవత్సరాల క్రితము ప్రారంభమైందంటే 13.7 బిలియన్ల సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. నెక్స్ట్, విశ్వం అనే పదము యూనివర్స్ అనే ఈ భాషా పదం నుంచి ఉద్భవించింది. ఆప్షన్స్: ఆప్షన్ ఏ గ్రీకు, ఆప్షన్ బి లాటిన్, ఆప్షన్ సి రోమన్, ఆప్షన్ డి ఫ్రెంచ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి లాటిన్. విశ్వం అనే పదం వచ్చేసి యూనివర్స్ అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. కాంతి ఒక సంవత్సరంలో ప్రయాణించగల దూరంను ఏమంటారు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ కాంతి సంవత్సరం, ఆప్షన్ బి కాంతి వేగం, ఆప్షన్ సి కాంతి మార్గం, ఆప్షన్ డి పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కాంతి సంవత్సరం. కాంతి ఒక సంవత్సరంలో ప్రయాణించగల దూరాన్ని ఏమని పిలుస్తారు? కాంతి సంవత్సరం అని పిలుస్తారు. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్. భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ కోపర్నికస్, ఆప్షన్ బి లెమేటర్, ఆప్షన్ సి టాలమీ, ఆప్షన్ డి గెలీలియో.
కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు టాలమీ. భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? టాలమీ. నెక్స్ట్, సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త. ఆప్షన్స్: ఆప్షన్ ఏ లెమేటర్, ఆప్షన్ బి టాలమీ, ఆప్షన్ సి గెలీలియో, ఆప్షన్ డి కోపర్నికస్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కోపర్నికస్. సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? కోపర్నికస్. నెక్స్ట్, పర్యావరణం అనే పదము ఎన్విరోనర్ అనే ఏ భాషా పదం నుంచి ఉద్భవించింది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ గ్రీకు, ఆప్షన్ బి రోమన్, ఆప్షన్ సి లాటిన్, ఆప్షన్ డి ఫ్రెంచ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫ్రెంచ్. పర్యావరణం అనే పదం వచ్చేసి ఎన్విరోనర్ అనే ఫ్రెంచ్ పదం నుంచి ఉద్భవించింది. నెక్స్ట్, 9th క్వశ్చన్. ప్రపంచ పర్యావరణ దినోత్సవంను ఈరోజు జరుపుకుంటారు. ఆప్షన్స్: ఆప్షన్ ఏ జూన్ 5, ఆప్షన్ బి జూన్ 15, ఆప్షన్ సి సెప్టెంబర్ 16, ఆప్షన్ డి ఏప్రిల్ 22. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జూన్ 5. జూన్ 5న మనము ప్రపంచ పర్యావరణ దినోత్సవంను జరుపుకుంటారు. నెక్స్ట్, ప్రపంచ ధరిత్రి దినోత్సవంను ఈ రోజున జరుపుకుంటాము. ఆప్షన్స్: ఆప్షన్ ఏ జూన్ 5, ఆప్షన్ బి సెప్టెంబర్ 16, ఆప్షన్ సి ఏప్రిల్ 22, ఆప్షన్ డి మార్చి 22. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏప్రిల్ 22. ప్రపంచ ధరిత్రి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటామంటే ఏప్రిల్ 22. నెక్స్ట్, జలయుత గ్రహం అని ఈ గ్రహాన్ని పిలుస్తారు. ఆప్షన్స్: ఆప్షన్ ఏ అంగారకుడు, ఆప్షన్ బి బుధుడు, ఆప్షన్ సి శుక్రుడు, ఆప్షన్ డి భూమి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి భూమి. భూమిని ఏమని పిలుస్తాము? జలయుత గ్రహం అని కూడా పిలుస్తాము. నెక్స్ట్, 12th క్వశ్చన్. అట్మాస్ అనే గ్రీకు పదానికి అర్థం ఏంటి? ఆప్షన్స్: ఆప్షన్ ఏ నీరు, ఆప్షన్ బి ఆవిరి, ఆప్షన్ సి మంచు, ఆప్షన్ డి శిల. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆవిరి. అట్మాస్ అనే గ్రీకు పదానికి అర్థం ఏంటి? ఆవిరి. నెక్స్ట్, వాతావరణంలో ఆక్సిజన్ శాతం. ఆప్షన్స్: ఆప్షన్ ఏ 78%, ఆప్షన్ బి 0.03%, ఆప్షన్ సి వచ్చేసి 0.93%, ఆప్షన్ డి వచ్చేసి 21%. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు వాతావరణంలో ఆక్సిజన్ ఎంత శాతం ఉంటుందంటే 21% ఉంటుంది. నెక్స్ట్, స్పైరా అనే గ్రీకు పదానికి అర్థం ఏది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ రాయి, ఆప్షన్ బి నీరు, ఆప్షన్ సి గోళం, ఆప్షన్ డి ఆవరణము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్పైరా అంటే అర్థం ఏంటి? గోళము అని అర్థం. నెక్స్ట్, ఏ పంచవర్ష ప్రణాళికలో మొదటిసారిగా విపత్తు నిర్వహణ అభివృద్ధి అంశంగా నిర్ణయించబడింది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ వచ్చేసి 8వ, ఆప్షన్ బి 9వ, ఆప్షన్ సి 10వ, ఆప్షన్ డి 11వ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 10వ. మనకు వచ్చేసి 10వ పంచవర్ష ప్రణాళికలో మొదటిసారిగా విపత్తు నిర్వహణ వచ్చేసి ఒక అభివృద్ధి అంశంగా నిర్ణయించింది. ఎన్నో పంచవర్ష ప్రణాళికలో అంటే 10వ పంచవర్ష ప్రణాళిక. నెక్స్ట్, టెలిస్కోప్ పరికరాన్ని ఎవరు తయారు చేశారు? టెలిస్కోప్ పరికరాన్ని ఎవరు తయారు చేశారంటే గెలీలియో తయారు చేశారు. నెక్స్ట్, ప్రపంచ ఓజోన్ దినోత్సవం. ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని మనం ఎప్పుడు జరుపుకుంటామంటే సెప్టెంబర్ 16వ తారీఖున మనము ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని జరుపుకుంటాము. నెక్స్ట్, టాలమీ ఏ దేశపు ఖగోళ శాస్త్రవేత్త? టాలమీ వచ్చేసి మనకు ఈజిప్ట్ దేశపు ఖగోళ శాస్త్రవేత్త. టాలమీ ఈజిప్ట్ దేశ ఖగోళ శాస్త్రవేత్త. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో మానవ పర్యావరణంలో భాగం కానిది ఏది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ కర్మాగారం, ఆప్షన్ బి మతం, ఆప్షన్ సి సమాజం, ఆప్షన్ డి వీటిలో ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కర్మాగారం. ఈ కర్మాగారం అనేది మానవ పర్యావరణంలో భాగం కానిది. నెక్స్ట్, 20th క్వశ్చన్. భిన్నమైన దానిని కనుగొనండి. ఆప్షన్స్: ఆప్షన్ ఏ మైదానాలు, ఆప్షన్ బి రహదారి, ఆప్షన్ సి లోయ, ఆప్షన్ డి నది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రహదారి. మనకు భిన్నమైనది ఏంటి? రహదారి. నెక్స్ట్, పర్యావరణానికి ముప్పు ఏది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ చెట్లు పెంపకం, ఆప్షన్ బి పంటలు పండించడం, ఆప్షన్ సి వాహనాల వినియోగం, ఆప్షన్ డి అన్ని.
కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు వాహనాల వినియోగం. పర్యావరణానికి ముప్పు తెచ్చేదేంటి? వాహనాలను ఎక్కువగా వాడడం వల్ల పర్యావరణం కాలుష్యం అవుతుంది. నెక్స్ట్, ఇది భూలోపలి రెండవ పొర. ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి భూ ప్రావారం, ఆప్షన్ బి భూ అంతర్కేంద్రం, ఆప్షన్ సి భూ బాహ్య కేంద్రం, ఆప్షన్ డి భూపటలము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి భూ ప్రావారము. భూ ప్రావారం వచ్చేసి భూమి యొక్క లోపలి రెండవ పొర. నెక్స్ట్, ఏ సిద్ధాంతము విశ్వం ఆవిర్భావానికి సంబంధించింది? ఆప్షన్స్, ఆప్షన్ ఏ భూకేంద్రక సిద్ధాంతం, ఆప్షన్ బి సూర్యకేంద్రక సిద్ధాంతం, ఆప్షన్ సి మహావిస్ఫోటన సిద్ధాంతం, ఆప్షన్ డి పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మహావిస్ఫోటన సిద్ధాంతం. ఈ మహావిస్ఫోటన సిద్ధాంతం అనేది విశ్వం యొక్క ఆవిర్భావానికి సంబంధించింది. ఇవి వచ్చేసి ఫస్ట్ లెసన్కి సంబంధించినటువంటి బిట్స్. అలాగే టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉండేటటువంటి బిట్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. వీటి గురించి ఇంకా క్లియర్గా ఇన్ఫర్మేషన్ కావాలి మాకు డీప్గా అనుకున్న వాళ్ళు క్లాస్కి సంబంధించినటువంటి వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఆ వీడియోస్ కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. నెక్స్ట్, సెకండ్ లెసన్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. దీంట్లో సెకండ్ లెసన్ అంటే అడవులు. ఈ లెసన్లో ఫస్ట్ బిట్, సంవత్సరం పొడవునా పచ్చగా కనిపించే అడవులు ఏవి? ఆప్షన్స్, ఆప్షన్ ఏ ఆకురాల్చే అడవులు, ఆప్షన్ బి సతత హరిత అడవులు, ఆప్షన్ సి ఇతర ప్రాంత అడవులు, తీర ప్రాంత అడవులు, ఆప్షన్ ఈ వచ్చేసి మడ అడవులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సతత హరిత అడవులు. సతత హరిత అడవులు అంటే ఇవి సంవత్సరం పొడవునా పచ్చగా కనిపిస్తాయి. నెక్స్ట్, క్రింది వాటిలో అటవీ సంరక్షణ నినాదం కానిది ఏది? ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి చెట్లను రక్షించండి, భూమిని సంరక్షించండి, ఆప్షన్ 2 వచ్చేసి ప్రకృతిని రక్షిద్దాం, భవిష్యత్ తరాలను కాపాడదాం, ఆప్షన్ 3 మెరుగైన పర్యావరణం కోసం పచ్చదనం, ఆప్షన్ 4 వచ్చేసి ఆరోగ్యవంతమైన ఆహారం, ఆరోగ్యవంతమైన జీవితం అని ఇచ్చారు. దీంట్లో అటవీ సంరక్షణ నినాదం కానిది ఏంటంటే ఆప్షన్ 4 ఆరోగ్యవంతమైన ఆహారం, ఆరోగ్యవంతమైన జీవితం అనేది అటవీ సంరక్షణ నినాదం కాదు. నెక్స్ట్, క్రింది వాటిలో ఏది అటవీ ఉత్పత్తి కాదు? ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కలప, ఆప్షన్ 2 తేనె, ఆప్షన్ ఈ రేగిపండ్లు, ఆప్షన్ డి వచ్చేసి బ్రెడ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బ్రెడ్ అనేది అటవీ ఉత్పత్తి కాదు. నెక్స్ట్, ఫోర్త్ క్వశ్చన్, ఏ సంవత్సరంలో జాతీయ అటవీ పరిరక్షణ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది? ఆన్సర్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 1984, ఆప్షన్ 2 1950, ఆప్షన్ 3 వచ్చేసి 1952, ఆప్షన్ డి 1980. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1980. 1980 సంవత్సరంలో జాతీయ అటవీ పరిరక్షణ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది. నెక్స్ట్, ఏ అడవులలో రకరకాల పాములు కీటకాలు ఉన్నాయి? ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సతత హరిత అడవులు, నెక్స్ట్ ఆప్షన్ ఆకురాల్చే అడవులు, నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మడ అడవులు, నెక్స్ట్ ముళ్ళ అడవులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు సతత హరిత అడవులు. ఈ సతత హరిత అడవులలో వచ్చేసి ఎప్పుడు పచ్చగా ఉంటాయి కాబట్టి ఇక్కడ రకరకాలైనటువంటి పాములు కీటకాలు ఉంటాయి. నెక్స్ట్, భూగోళ శాస్త్రవేత్తలు దేని ఆధారంగా శీతోష్ణ స్థితి మండలాలను వర్గీకరించారు? ఆప్షన్స్, ఆప్షన్ ఏ ఉష్ణోగ్రత, ఆప్షన్ బి అవపాతం, ఆప్షన్ సి ఏ అండ్ బి, ఆప్షన్ డి ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఏ అండ్ బి. ఏదైనా శీతోష్ణ స్థితి అక్కడ ఎలా ఉందని తెలుసుకోవాలంటే అక్కడ ఉండే ఉష్ణోగ్రత అవపాతాన్ని బట్టి ఖగోళ శాస్త్రవేత్తలు శీతోష్ణ స్థితి మండలాలను వర్గీకరిస్తారు. నెక్స్ట్, సెల్వాలు ఈ శీతోష్ణ స్థితి ప్రాంతాలను పిలుస్తారు. సెల్వాలని ఈ శీతోష్ణ స్థితి ప్రాంతాలను పిలుస్తారు. ఆప్షన్స్, ఆప్షన్ ఏ సవన్నాలు, ఆప్షన్ బి స్టెప్పీలు, ఆప్షన్ సి భూమధ్యరేఖ ప్రాంతం, ఆప్షన్ డి మధ్యధర ప్రాంతం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి భూమధ్యరేఖ ప్రాంతం. భూమధ్యరేఖ ప్రాంతంలో ఉండే శీతోష్ణ స్థితిలో ప్రాంతాలను ఏమని పిలుస్తారంటే సెల్వాలు అని పిలుస్తారు. నెక్స్ట్, మధ్యధర శీతోష్ణ స్థితి ఈ ఖండంలో విస్తరించి లేదు. ఆప్షన్స్, ఆప్షన్ ఏ అంటార్కిటికా, ఆప్షన్ బి యూరప్, ఆప్షన్ సి ఉత్తర అమెరికా, ఆప్షన్ డి ఆఫ్రికా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అంటార్కిటికా.
ఈ అంటార్కిటికాలో వచ్చేసి మధ్యధరా శీతోష్ణ స్థితి అనేది విస్తరించలేదు. నెక్స్ట్ 9th క్వశ్చన్. కాంగో పరివాహక ప్రాంతంలోని అటవిక సమూహాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ పిగ్మీలు, ఆప్షన్ బి సవరలు, ఆప్షన్ సి బోండోలు, ఆప్షన్ డి రెడ్ ఇండియన్లు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పిగ్మీలు. కాంగో పరివాహక ప్రాంతంలోని అటవిక సమూహాన్ని ఏమని పిలుస్తారు? పిగ్మీలు అని పిలుస్తారు. నెక్స్ట్, ప్రపంచంలో అధిక వాతావరణ వ్యత్యాసాలు కలిగినటువంటి ప్రాంతం ఏది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ ఎడారి ప్రాంతాలు, ఆప్షన్ బి మధ్యధరా శీతోష్ణ స్థితి ప్రాంతాలు, ఆప్షన్ సి స్టెప్పీ శీతోష్ణ స్థితి, ఆప్షన్ డి టైగా ప్రాంతం. ఆన్సర్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ టైగా ప్రాంతం. ఈ టైగా ప్రాంతంలో వచ్చేసి మనకు అత్యధిక వాతావరణ వ్యత్యాసాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్, ఆకురాల్చే అడవులలో ఆర్థిక ప్రాధాన్యత గల వృక్షాలు ఏవి? ఆప్షన్స్: ఆప్షన్ ఏ టేకు, ఆప్షన్ బి చందనం, ఆప్షన్ సి రోజ్వుడ్, ఆప్షన్ డి పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. ఆకురాల్చే అడవులలో ఎక్కువగా ఆర్థిక ప్రాధాన్యత అంటే డబ్బులు బాగా వచ్చే వృక్షాలు ఏంటి అంటే టేకు, చందనం, రోజ్వుడ్. ఇవన్నీ ఆకురాల్చే అడవులలో ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ 12th. ప్రపంచ అటవీ విస్తీర్ణంలో భారతదేశం యొక్క స్థానము. ఆప్షన్స్: ఆప్షన్ ఏ 8, ఆప్షన్ బి 9, ఆప్షన్ సి 10, ఆప్షన్ డి 11. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 10. భారతదేశం యొక్క స్థానం ఏంటంటే ప్రపంచ అటవీ విస్తీర్ణంలో 10వ స్థానంలో ఉంది. నెక్స్ట్, జాతీయ అటవీ విధానం 1952 ప్రకారము మొత్తము భూభాగంలో ఎంత శాతం మేర అడవులు ఉండాలి? ఆప్షన్స్: ఆప్షన్ ఏ 33%, ఆప్షన్ బి 20%, ఆప్షన్ సి 60%, ఆప్షన్ డి 23%. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 33%. జాతీయ అటవీ విధానం వచ్చేసి ఏ సంవత్సరంలో ప్రారంభించారంటే 1952లో ప్రారంభించారు. దీని ప్రకారం వచ్చేసి ఎంత మేర అడవులు ఉండాలంటే 33% అడవులు అనేవి ఉండాలి. నెక్స్ట్, విస్తీర్ణ పరంగా అత్యధిక అటవీ ప్రాంతం కలిగి ఉన్నటువంటి రాష్ట్రం ఏది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి హర్యానా, ఆప్షన్ సి అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ డి మధ్యప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లో వచ్చేసి అత్యధిక అటవీ ప్రాంతం కలిగి ఉండేటటువంటి రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఎంత శాతం అటవీ ప్రాంతాన్ని కలిగి ఉంది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ 22.94, ఆప్షన్ బి 12.94, ఆప్షన్ సి 32.94, ఆప్షన్ డి వచ్చేసి 33%. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 22.94% మాత్రము మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అటవీ ప్రాంతం కలిగి ఉంది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో ఈ జిల్లా అత్యల్ప అటవీ ప్రాంతాన్ని కలిగి ఉంది. ఆప్షన్స్: ఆప్షన్ ఏ వైఎస్ఆర్ కడప, ఆప్షన్ బి గుంటూరు, ఆప్షన్ సి విశాఖపట్నం, ఆప్షన్ డి కృష్ణా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కృష్ణా. మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి కృష్ణా డిస్టిక్లో అత్యల్ప అటవీ ప్రాంతం కలిగి ఉంది. నెక్స్ట్, కడప జిల్లాలోని శ్రీలంక మల్లేశ్వర అభయారణ్యంలో నివసించే ఈ పక్షికి IUCN అరుదైన జాతిగా తెలియజేసింది. ఆప్షన్ ఏ నిప్పుకోడి, ఆప్షన్ బి కలివికోడి, ఆప్షన్ సి లైమైల్డ్ మకాక్, ఆప్షన్ డి పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కలివికోడి. ఈ కలివికోడి అనేది కూడా వీటి యొక్క జాతి కూడా అంతరించిపోతుందనేసి ఈ IUCN వచ్చేసి తెలియజేసింది. నెక్స్ట్ 18th క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు ఎన్ని కిలోమీటర్లు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ 794, ఆప్షన్ బి 974, ఆప్షన్ సి 947, ఆప్షన్ డి వచ్చేసి 749. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ యొక్క తీరరేఖ పొడవు ఎంత? 974 కిలోమీటర్లు. నెక్స్ట్, బ్రిటిష్ వారు అటవీ శాఖను ఈ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 1864, ఆప్షన్ బి వచ్చేసి 1894, ఆప్షన్ సి 1846, ఆప్షన్ డి 1848. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1864.
1864 సంవత్సరంలో వచ్చేసి బ్రిటిష్ వారు అటవీ శాఖను ఏర్పాటు చేశారు. నెక్స్ట్, అటవీ హక్కుల చట్టం చేయబడినటువంటి సంవత్సరం. అటవీ హక్కుల చట్టం చేయబడిన సంవత్సరం. ఆప్షన్స్: ఆప్షన్ ఏ 2005, ఆప్షన్ బి 2006, ఆప్షన్ సి 2008, ఆప్షన్ డి 2002. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 2006. ఈ 2006 సంవత్సరంలో అటవీ హక్కుల చట్టం అనేది చేయబడింది. నెక్స్ట్, సుందర్బన్స్ ఈ రాష్ట్రంలో కలవు. ఈ సుందర్బన్స్ అనేటి మడ అడవులు అనమాట. ఇవి ఎక్కడున్నాయి? ఆప్షన్స్: ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి బీహార్, ఆప్షన్ సి పశ్చిమ బెంగాల్, ఆప్షన్ డి ఒడిశా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పశ్చిమ బెంగాల్. ఈ పశ్చిమ బెంగాల్లో సుందర్బన్ మడ అడవులు అనేవి ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ఏ పేరుతో నూతన సామాజిక ఆధారిత పర్యావరణ కేంద్రాలను ఏర్పాటు చేసింది? ఆంధ్రప్రదేశ్ ఏ పేరుతో నూతన సామాజిక ఆధారిత పర్యావరణ కేంద్రాలను ఏర్పాటు చేసిందంటే ఎకో టూరిజం అనే పేరుతో పర్యావరణ కేంద్రాలను ఏర్పాటు చేసిందనమాట. నెక్స్ట్, సహారా ఎడారి ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి. ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి ఏంటి? సహారా ఎడారి. నెక్స్ట్, అర్ధ శుష్క ప్రాంతం అంటే సమశీతోష్ణంలో ఉండే గడ్డి భూములను ఏమని పిలుస్తారంటే స్టెప్పీలు అని పిలుస్తారు. నెక్స్ట్, వైఎస్ఆర్ కడప జిల్లా అత్యధిక అటవీ ప్రాంతంతోనూ కృష్ణా జిల్లా వచ్చేసి అత్యల్ప అటవీ ప్రాంతాన్ని కలిగి ఉంది. మనం ఇందాక బిట్ అయితే చూసాం కదా, అత్యల్ప అటవీ ప్రాంతాన్ని కలిగి ఉండేటటువంటి జిల్లా ఏదంటే కృష్ణా. అదే అత్యధిక అటవీ ప్రాంతాన్ని కలిగి ఉండేటటువంటి జిల్లా ఏంటంటే వైఎస్ఆర్ కడప. నెక్స్ట్, తూర్పుగోదావరిలోని కోరంగి ప్రాంతం మడ అటవీ ప్రాంతానికి చక్కని ఉదాహరణ. మనకు తూర్పుగోదావరిలో వచ్చేసి ఎటువంటి టైప్ మడ అడవులు ఉంటాయంటే, ఎక్కడ ఉంటాయి మడ అడవులు అంటే ఈ కోరంగి ప్రాంతంలో ఎక్కువగా మడ అడవులు అనేవి ఉన్నాయి. వచ్చేసి ఈ పాఠాల ద్వారా అభ్యాసం. ఈ లెసన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాం. అందులో ఫస్ట్ బిట్ వచ్చేసి అక్షాంశ రేఖాంశ భావనలను వీరు పటాల తయారీకి అన్వయించారు. ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సుమేరియన్లు, సెకండ్ ఆప్షన్ బాబిలోనియన్లు, ఆప్షన్ సి గ్రీకులు, ఆప్షన్ డి టర్కీలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి గ్రీకులు. గ్రీకులు వచ్చేసి వీళ్ళు పటాలు తయారు చేయడంలో అక్షాంశాలు రేఖాంశాలు అనేటటువంటి భావనలను వాళ్ళు ఈ పటాలను తయారు చేసేటప్పుడు వాడారు. నెక్స్ట్, సెకండ్ క్వశ్చన్, పటాల తయారీలో ప్రక్షేపణం పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ టాలమీ, ఆప్షన్ బి అనాక్సిమండర్, ఆప్షన్ సి గెరార్డస్ మెర్కేటర్, ఆప్షన్ డి హెరటోడస్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి గెరార్డస్ మెర్కేటర్. గెరార్డస్ మెర్కేటర్ వచ్చేసి పటాలను తయారు చేయడంలో ప్రక్షేపణ పద్ధతిని ప్రవేశపెట్టారు. నెక్స్ట్, నీవు బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్ళాలనుకున్నప్పుడు ఏ దిక్కుకు ప్రయాణిస్తావు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ ఉత్తరంకు, ఆప్షన్ బి దక్షిణంకు, ఆప్షన్ సి తూర్పుకు, ఆప్షన్ డి పడమరకు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఉత్తరంకు. నెక్స్ట్, ఇది వచ్చేసి మనము ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం జనరల్గా మ్యాప్ గీసేటప్పుడు ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మ్యాప్ గీసేటప్పుడు మనకు పైది వచ్చేసి ఉత్తరాన్ని చూపిస్తుంది కాబట్టి మనం ఉత్తరం దిక్కుకు అలాగే వీటికి దిక్కులను మనము కరెక్ట్గా పాయింట్అవుట్ చేసుకొని మనము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అని వచ్చినప్పుడు మనము ఆ దిక్కును కరెక్ట్గా ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం జనరల్గా మ్యాప్ అనేది పై దిక్కు దేన్ని సూచిస్తుందంటే ఉత్తరం దిక్కును సూచిస్తుంది. కాబట్టి జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ ఇవన్నీ వచ్చేసి మనకు ఉత్తరం వైపుకు ఉంటాయి. కాబట్టి ఇక్కడ వచ్చేసి ఢిల్లీ వెళ్ళాలనుకున్నప్పుడు, ఢిల్లీ కూడా మనకు జమ్మూ కాశ్మీర్ కింద ఉంటుంది కాబట్టి ఏ దిక్కుకు ప్రయాణిస్తామంటే ఉత్తరం దిక్కుకు ప్రయాణిస్తాము. నెక్స్ట్, ఫోర్త్ క్వశ్చన్, క్రీస్తు శకము 1498లో భారతదేశంలోని కాలికట్కు సముద్ర మార్గం ద్వారా చేరుకున్న నావికుడు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ కొలంబస్, ఆప్షన్ బి మాజిలాన్, ఆప్షన్ సి అమెరిగో వెస్పుచ్చి, ఆప్షన్ డి వాస్కోడి గామా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి వాస్కోడి గామా. వాస్కోడి గామా వచ్చేసి మనకు భారతదేశంలో
భారతదేశంలోని కాలికట్ మార్గం ద్వారా చేరుకున్న నావికుడు. అంటే భారతదేశానికి ఈ కాలికట్ సముద్ర మార్గం ద్వారా చేరుకున్న నావికుడు ఎవరంటే వాస్కోడి గామా. నెక్స్ట్ 5th బిట్. సముద్ర మార్గం ద్వారా ప్రపంచాన్ని చుట్టి వచ్చిన మొదటి వ్యక్తి ఎవరు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ కొలంబస్, ఆప్షన్ బి మాజిలాన్, ఆప్షన్ సి వాస్కోడి గామా, ఆప్షన్ డి అమెరిగో వెస్పుచి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మాజిలాన్. సముద్ర మార్గం ద్వారా ప్రపంచాన్ని చుట్టి వచ్చిన వ్యక్తి ఎవరంటే మాజిలాన్. నెక్స్ట్, టోపో షీట్స్ తయారీలో సాంప్రదాయక చిహ్నాలను ఉపయోగించినది. ఆప్షన్స్: ఆప్షన్ ఏ ప్రాచీన కార్టోగ్రఫర్లు, ఆప్షన్ బి భారత సర్వేక్షణ శాఖ, ఆప్షన్ సి పట తయారీదారులందరూ, ఆప్షన్ డి ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ బి భారత సర్వేక్షణ శాఖ. ఈ టోపో షీట్స్ తయారీలో సాంప్రదాయక చిహ్నాలను ఎవరు వాడతారంటే భారత సర్వేక్షణ శాఖ వారు దేనికైతే అంటే ట్రైన్లకు కానీ, రైల్వే గేట్స్కి కానీ, హాస్పిటల్స్కి కానీ సింబల్స్ ఉంటాయి కదా, ఆ సింబల్స్ని ఎవరు యూజ్ చేస్తారంటే భారత సర్వేక్షణ శాఖ వారు తయారు చేస్తారు. నెక్స్ట్ 7th క్వశ్చన్. ఒక ప్రదేశం యొక్క ఉనికిని గుర్తించుటకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని ఇవి తెలియజేస్తాయి. ఆప్షన్స్: ఆప్షన్ ఏ అక్షాంశాలు, ఆప్షన్ బి రేఖాంశాలు, ఆప్షన్ సి ఏ అండ్ బి, ఆప్షన్ డి గ్లోబులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ సి. ఒక ప్రదేశం యొక్క ఉనికిని గుర్తించాలంటే మనకు ఏవి ప్రాథమిక సమాచారాన్ని తెలియజేస్తాయంటే అక్షాంశాలు, రేఖాంశాలు అనేవి తెలియజేస్తాయి. నెక్స్ట్, సమాన ఎత్తులో ఉన్న ప్రదేశాలను కలుపుతూ గీయబడిన ఊహారేఖలను ఇలా అంటారు. ఈ క్వశ్చన్ అయితే మనకు దాదాపు టెట్ డిఎస్సిలో చాలాసార్లు అయితే ఇవ్వడం జరిగింది. ఆప్షన్స్: ఆప్షన్ ఏ అక్షాంశాలు, ఆప్షన్ బి రేఖాంశాలు, ఆప్షన్ సి కాంటూర్ రేఖలు, ఆప్షన్ డి సమలోతు గీతలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కాంటూరు రేఖలు. సమాన ఎత్తులో ఉన్న ప్రదేశాలను కలుపుతూ గీయబడిన ఊహారేఖలను ఏమంటారు? కాంటూరు రేఖలు అని పిలుస్తారు. వీడియో చూస్తున్న వాళ్ళు మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. నెక్స్ట్ 9th క్వశ్చన్. కాంటూరు రేఖలు దగ్గరగా ఉంటే ఆ ప్రదేశం యొక్క వాలు తక్కువగా ఉంటుంది. సెకండ్ది ఏమిచ్చారు? కాంటూరు రేఖల మధ్య దూరం ఎక్కువగా ఉంటే ఆ ప్రాంతం యొక్క వాలు ఎక్కువగా ఉంటుంది. అయితే ఆ ఈలకు సంబంధించి క్రింది వాళ్ళలో సరైన సమాధానాన్ని ఎంచుకోండి అని ఇచ్చారు. దీంట్లో వచ్చేసి మనకు 2 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు కదా, దీంట్లో ఏది సత్యము ఏది అసత్యము అని చెప్తున్నారు. దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇవి 2 సత్యమే. కాంటూరు రేఖలు దగ్గరగా ఉంటే ఆ ప్రదేశం వాల్ అనేది మనకు తక్కువగా ఉంటుంది. అలాగే కాంటూరు రేఖల మధ్య దూరం ఎక్కువగా ఉందనుకోండి, ఆ ప్రాంతం యొక్క వాల్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ 2 స్టేట్మెంట్స్ సత్యము. నెక్స్ట్ 10th క్వశ్చన్. విషయ నిర్దేశిత పటాలకి ఉదాహరణలు ఏవి? ఆప్షన్స్: ఆప్షన్ ఏ నేలల పటాలు, ఆప్షన్ బి జనాభా పటాలు, ఆప్షన్ సి శీతోష్ణ స్థితి పటాలు, ఆప్షన్ డి పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్నీ. విషయ నిర్దేశిత పటాలంటే మనకు ప్రతి ఒక్క అంశాలు దాంట్లో ఉంటాయన్నమాట. నెక్స్ట్, పశ్చిమం వైపుగా ప్రయాణించి భారతదేశానికి చేరాలనుకొని అమెరికాకు చేరుకున్న నావికుడు ఎవరు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ వాస్కోడి గామా, ఆప్షన్ బి మాజిలాన్, ఆప్షన్ సి టాలమీ, ఆప్షన్ డి కొలంబస్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి కొలంబస్. పశ్చిమం వైపుగా ప్రయాణించి భారతదేశానికి చేరాలనుకున్న అమెరికా నావికుడు ఎవరు? కొలంబస్. నెక్స్ట్, టోపో షీట్స్ అంటే ఏంటంటే ఒక ప్రాంతానికి సంబంధించిన సహజ స్వరూపాలు, మానవ సంబంధిత అంశాల వివరాలతో కూడిన పటాలను ఏమంటారంటే టోపో షీట్స్ అని పిలుస్తారు. నెక్స్ట్ 4th లెసన్ ఢిల్లీ సుల్తాన్లు. ఈ లెసన్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. అందులో ఫస్ట్ బిట్ వచ్చేసి చరిత్ర అధ్యయనం కొరకు ఉపయోగపడు పురావస్తు ఆధారం కానిది ఏది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ శాసనాలు, ఆప్షన్ బి నాణాలు, ఆప్షన్ సి స్మారకాలు, ఆప్షన్ డి ఇతిహాసాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇతిహాసాలు. మనకు వచ్చేసి చరిత్ర గురించి అధ్యయనం చేయాలంటే మనకు ఉపయోగపడే పురావస్తు ఆధారాలు ఏంటి అంటే
శాసనాల ద్వారా, నాణ్యాల ద్వారా, స్మారకాల ద్వారా మనకు చరిత్రలో జరిగిన విషయాల గురించి మనం తెలుసుకోవచ్చు. కానీ ఇక్కడ పురావస్తు ఆధారం కానిది అని అడుగుతున్నారు కాబట్టి కానిదేంటి? ఇతిహాసాలు. నెక్స్ట్, ఢిల్లీకా లేదా ఢిల్లీ కాపురాను నిర్మించి రాజధానిగా చేసుకుని పరిపాలించినటువంటి రాజపుత్రులు ఎవరు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ చౌహాన్లు, ఆప్షన్ బి తోమర్లు, ఆప్షన్ సి రాథోడ్లు, ఆప్షన్ డి చందేలులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి తోమర్లు. ఈ తోమర్లు వచ్చేసి ఢిల్లీకా లేదా ఢిల్లీ కాపురాను నిర్మించి అక్కడనే రాజధానిగా చేసుకొని ఈ తోమర్లు వచ్చేసి పరిపాలించారు. నెక్స్ట్, మహమ్మద్ గోరీ క్రీస్తు శకము 1192 సంవత్సరంలో రెండవ థరాయిన్ యుద్ధంలో ఇతనిని ఓడించి ఢిల్లీని స్వాధీనం చేసుకున్నాడు. ఆప్షన్స్: ఆప్షన్ ఏ జయపాలుడు, ఆప్షన్ బి పృథ్వీరాజ్ చౌహాన్, ఆప్షన్ సి భోజరాజు, ఆప్షన్ డి జయచంద్రుడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పృథ్వీరాజ్ చౌహాన్. మహమ్మద్ గోరీ వచ్చేసి పృథ్వీరాజ్ చౌహాన్ని ఓడించి 1192 సంవత్సరంలో ఢిల్లీని స్వాధీనం చేసుకున్నారు. నెక్స్ట్, మామ్లుక్ లేదా బానిస వంశాన్ని ఈ సంవత్సరంలో భారతదేశంలో స్థాపించారు. బానిస వంశాన్ని ఇంకా ఏమని పిలుస్తారు? మామ్లుక్ అని పిలుస్తారనమాట. అయితే ఈ బానిస వంశం భారతదేశంలో ఎప్పుడు స్థాపించారు? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ 1192, ఆప్షన్ బి 1206, ఆప్షన్ సి 1209, ఆప్షన్ డి 1210. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1206. ఈ 1206వ సంవత్సరంలో బానిస వంశాన్ని స్థాపించారు. నెక్స్ట్, కుతుబుద్దీన్ ఐబక్ దీనిని రాజధానిగా చేసుకొని ఢిల్లీ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఆప్షన్స్: ఆప్షన్ ఏ ఢిల్లీ, ఆప్షన్ బి దౌలతాబాద్, ఆప్షన్ సి లాహోర్, ఆప్షన్ డి అలహాబాద్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లాహోర్. ఆప్షన్ సి లాహోర్ను వచ్చేసి కుతుబుద్దీన్ ఐబక్ రాజధానిగా చేసుకొని ఢిల్లీని పరిపాలించారు. నెక్స్ట్, కుతుబ్ మినార్ను నిర్మాణంను పూర్తి చేసిన వారు ఎవరు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ కుతుబుద్దీన్ ఐబక్, ఆప్షన్ బి సుల్తానా రజియా, ఆప్షన్ సి ఇల్తుత్మిష్, ఆప్షన్ డి బాల్బన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇల్తుత్మిష్. కుతుబ్ మినార్ నిర్మాణంను పూర్తి చేసింది ఎవరు? ఇల్తుత్మిష్. నెక్స్ట్, ఢిల్లీకి తొలి సర్వస్వతంత్ర పాలకునిగా, ఢిల్లీ సామ్రాజ్యానికి అసలైన స్థాపకునిగా పరిగణింపబడిన వారు ఎవరు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ కుతుబుద్దీన్ ఐబక్, ఆప్షన్ బి అలావుద్దీన్ ఖిల్జీ, ఆప్షన్ సి మహమ్మద్ బిన్ తుగ్లక్, ఆప్షన్ డి ఇల్తుత్మిష్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇల్తుత్మిష్. ఢిల్లీకి తొలి సర్వస్వతంత్ర పాలకునిగా, అలాగే ఢిల్లీ యొక్క అసలైన సామ్రాజ్యకునిగా ఎవరు పరిగణింపబడారు? ఇల్తుత్మిష్. నెక్స్ట్, చెంగిస్ ఖాన్ మంగోలియన్లను ఏకం చేసి క్రీస్తు శకం డాష్ సంవత్సరంలో మంగోలీలు రాజ్యాన్ని స్థాపించారు. ఆప్షన్స్: ఆప్షన్ ఏ 1206, ఆప్షన్ బి 1208, ఆప్షన్ సి 1209, ఆప్షన్ డి 1210. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1206వ సంవత్సరం. నెక్స్ట్, బందగాన్ పద్ధతిని ప్రవేశపెట్టినటువంటి ఢిల్లీ పాలకుడు ఎవరు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ అలావుద్దీన్ ఖిల్జీ, ఆప్షన్ బి మహమ్మద్ బిన్ తుగ్లక్, ఆప్షన్ సి ఇల్తుత్మిష్, ఆప్షన్ డి ఇబ్రాహిం లోడి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బందగాన్ పద్ధతిని ప్రవేశపెట్టిన ఢిల్లీ పాలకుడు ఎవరు? ఇల్తుత్మిష్. నెక్స్ట్, పరిపాలనలో సహకరించడం కోసం టర్కిష్ ప్రభువులతో కూడిన ఇల్తుత్మిష్చే ప్రారంభించబడినటువంటి వ్యవస్థ ఏది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ బందగాన్, ఆప్షన్ బి జహల్గనీ, ఆప్షన్ సి పరియత్, ఆప్షన్ డి ఇకా వ్యవస్థ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జహల్గనీ. ఇల్తుత్మిష్ వచ్చేసి ఇహల్గనీ అనే వ్యవస్థని ప్రారంభించారన్నమాట పరిపాలన కోసం. ఢిల్లీ సుల్తాన్లు తమ రాజ్యాన్ని ఇలా విభజించారు. ఆప్షన్స్: ఆప్షన్ ఏ ముంకీలు, ఆప్షన్ బి ఇఖాలు, ఆప్షన్ సి మండలాలు, ఆప్షన్ డి నాడులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇఖాలు. ఢిల్లీ సుల్తాన్లు వచ్చేసి వారి రాజ్యాన్ని ఇఖాలుగా విభజించారు. నెక్స్ట్, ఢిల్లీ సుల్తాన్ల కాలంలో భూమి చస్తు ఇంతగా ఉండేది. ఆప్షన్స్:
1/4వ వంతు, ఆప్షన్ బి 1/3వ వంతు, ఆప్షన్ సి 1/6వ వంతు, ఆప్షన్ డి 1/2వ వంతు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1/3వ వంతు. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో భూమి విస్తీర్ణం అనేది ఎంతగా ఉండేదంటే 1/3వ వంతు ఉండేది. నెక్స్ట్ 13th క్వశ్చన్. బక్తియార్ ఖాకీకి అంకితం ఇవ్వబడిన కట్టడం ఏది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ అలై దర్వాజా, ఆప్షన్ బి కువత్ ఉల్ ఇస్లాం, ఆప్షన్ సి కుతుబ్ మినార్, ఆప్షన్ డి అలై మినార్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కుతుబ్ మినార్. బక్తియార్ ఖాకీకి అంకితం ఇవ్వబడిన కట్టడం ఇది కుతుబ్ మినార్. నెక్స్ట్ కువ్వత్ ఉల్ ఇస్లాం మసీదుకు దక్షిణ ద్వారం వలె నిర్మించబడిన కట్టడం ఏది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ కుతుబ్ మినార్, ఆప్షన్ బి అలై మినార్, ఆప్షన్ సి అలై దర్వాజా, ఆప్షన్ డి తుగ్లకాబాద్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అలై దర్వాజా. కువత్ ఉల్ ఇస్లాం మసీదుకు దక్షిణ ద్వారం వలె నిర్మించబడినటువంటి కట్టడం ఏంటి? అలై దర్వాజా. నెక్స్ట్ భారతదేశపు చిలుక అని బిరుదు కలవారు ఎవరు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ ఆల్ బెరూని, ఆప్షన్ బి అమీర్ ఖుస్రూ, ఆప్షన్ సి జియావుద్దీన్ బరూని, ఆప్షన్ డి బాదేని. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు అమీర్ ఖుస్రూ. అమీర్ ఖుస్రూ గల బిరుదేంటి? భారతదేశపు చిలక. నెక్స్ట్ 16th బిట్. మొదటి పానిపట్టు యుద్ధము ఈ సంవత్సరంలో జరిగింది. ఆప్షన్స్. ఆప్షన్ ఏ 1398, ఆప్షన్ బి 1526, ఆప్షన్ సి 1426, ఆప్షన్ డి 1326. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1526. మొదటి పానిపట్టు యుద్ధము ఏ సంవత్సరంలో జరిగింది? 1526వ సంవత్సరంలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. బానిస వంశ స్థాపకుడు ఎవరు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ కుతుబుద్దీన్ ఐబక్, ఆప్షన్ బి మహమ్మద్ బిన్ తుగ్లక్, ఆప్షన్ సి ఇల్తుత్మిష్, ఆప్షన్ డి ఇబ్రాహిం లోడి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కుతుబుద్దీన్ ఐబక్. బానిస వంశ స్థాపకుడు ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. నెక్స్ట్ భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ జయపాలుడు, ఆప్షన్ బి పృథ్వీరాజ్ చౌహాన్, ఆప్షన్ సి బాబర్, ఆప్షన్ డి జయచంద్రుడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బాబర్. భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు? బాబర్. నెక్స్ట్ ఖిల్జీ వంశ స్థాపకుడు ఎవరు? ఖిల్జీ వంశ స్థాపకుడు వచ్చేసి జలాలుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ సయ్యద్ వంశ స్థాపకుడు ఎవరు? సయ్యద్ వంశ స్థాపకుడు వచ్చేసి ఖిజర్ ఖాన్. సయ్యద్ వంశ స్థాపకుడు వచ్చేసి ఖిజర్ ఖాన్. నెక్స్ట్ సయ్యద్ వంశంలో చివరి పాలకుడు ఎవరు? సయ్యద్ వంశంలో చివరి పాలకుడు వచ్చేసి అలం షా. నెక్స్ట్ లోడీ వంశ స్థాపకుడు ఎవరు? లోడీ వంశ స్థాపకుడు ఎవరంటే బహలాల్ లోడీ. బహలాల్ లోడీ. లోడీ వంశ స్థాపకుడు బహలాల్ లోడీ. ఇక్కడ వచ్చేసి 20th బిట్. సయ్యద్ వంశ స్థాపకుడు వచ్చేసి ఖిజర్ ఖాన్. సయ్యద్ వంశంలో చివరి పాలకుడు వచ్చేసి అలం షా. లోడీ వంశ స్థాపకుడు వచ్చేసి బహలాల్ లోడీ. లోడీ వంశం యొక్క చివరి పాలకుడు ఎవరు? లోడీ వంశం యొక్క చివరి పాలకుడు ఎవరంటే ఇబ్రాహిం లోడీ. నెక్స్ట్ సుల్తానా రజియా 1236 నుంచి 1239వ సంవత్సరం వరకు ఢిల్లీని పాలించినటువంటి ఏకైక మహిళ. ఢిల్లీని పాలించిన ఏకైక మహిళ ఎవరంటే సుల్తానా రజియా. వీడియో చూస్తున్న వాళ్ళు మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి తారక్ ఆల్ హింద్ అంటే భారతదేశపు చరిత్ర అనే గ్రంథాన్ని ఆల్ బెరూని రచించాడు. నెక్స్ట్ ప్రాచీన యుగం. ప్రాచీన యుగం అంటే ఏంటంటే 8వ శతాబ్దం వరకు పూర్వం జరిగినటువంటి దాన్ని వచ్చేసి ప్రాచీన యుగంగా. నెక్స్ట్ మధ్యయుగం అంటే 8 సంవత్సరాల నుంచి 8వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు జరిగినటువంటి మధ్యకాలాన్ని మధ్యయుగం అని పిలుస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఆధునిక యుగం. ఆధునిక యుగం అంటే 18వ శతాబ్దం నుంచి ప్రస్తుతం జరుగుతున్నటువంటిది దాన్ని వచ్చేసి ఆధునిక యుగంగా పిలుస్తారు.
నెక్స్ట్ వచ్చేసి వజీర్లు. వజీర్లు అంటే ఏంటంటే ఢిల్లీ సుల్తాన్ల యొక్క మంత్రులను వజీర్లు అని పిలుస్తారు. నెక్స్ట్ ట్రిబ్యూట్ శైలి. ట్రిబ్యూట్ శైలి అంటే 2 నిలువు స్తంభాలపై అడ్డంగా ఒక దూలం పెట్టి దానిపై కప్పులు, తలుపులు, కిటికీలు మొదలైనవి తయారు చేయబడేదాన్ని ట్రిబ్యూట్ శైలిగా పరిగణించేవాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఆర్క్యూట్ శైలి. ఆర్క్యూట్ శైలి అంటే ఏంటంటే తలుపులు, కిటికీలపై ప్రత్యేకంగా ఉండే వాటిపై గల బరువును మోయినట్లుగా ఆర్చీ నిర్మాణము ఉంటుంది. ఆ ఆర్చీ వచ్చేసి ఎటువంటి నిర్మాణంలో నిర్మిస్తారంటే ఈ ఆర్క్యూట్ శైలి నిర్మాణంలో ఉంటుందన్నమాట. నెక్స్ట్ దోహాలు. దోహాలు అంటే ఏంటంటే 2 పంక్తులలో వ్రాయబడినటువంటి పద్యాలు. వీటిల్లో వచ్చేసి పాదంలోని పదాలు లయ దాదాపు సమానంగా ఉంటాయన్నమాట. ఇలాంటి వాటిని ఏమని పిలుస్తారంటే దోహాలు అని పిలుస్తారు. ఇవి వచ్చేసి 7th క్లాస్ సోషల్కి సంబంధించి 3rd లెసన్ అలాగే 4th లెసన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్. లెసన్లలో ఉండే ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాం. అందులో ఫస్ట్ బిట్ వచ్చేసి శ్రీకృష్ణదేవరాయలు ఈ విజయనగర రాజవంశానికి చెందినవారు. ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సాలువ వంశం, ఆప్షన్ బి తులవ వంశం, ఆప్షన్ సి అరవీడు వంశం, ఆప్షన్ డి సంగమ వంశం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి తులవ వంశం. శ్రీకృష్ణదేవరాయలు వచ్చేసి తులవ వంశానికి చెందినవారు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఎవరి కాలంలో విజయనగర సామ్రాజ్యం అనేది స్థాపించబడింది? ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అల్లావుద్దీన్ ఖిల్జీ, ఆప్షన్ 2 మహమ్మద్ బిన్ తుగ్లక్, ఆప్షన్ సి ఫిరోజ్ షా తుగ్లక్, ఆప్షన్ 4 గియాజుద్దీన్ తుగ్లక్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మహమ్మద్ బిన్ తుగ్లక్. మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో విజయనగర సామ్రాజ్యం అనేది స్థాపించబడింది. నెక్స్ట్ థర్డ్ బిట్. ఏ సంవత్సరంలో రాక్షస తంగడి లేదా తల్లికోట యుద్ధం జరిగింది? ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి క్రీస్తు శకం 1563, ఆప్షన్ బి క్రీస్తు శకం 1564, ఆప్షన్ సి వచ్చేసి క్రీస్తు శకం 1565, ఆప్షన్ డి 1566. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 1565. క్రీస్తు శకం 1565వ సంవత్సరంలో రాక్షస తంగడి లేదా తల్లికోట యుద్ధం అనేది జరిగింది. నెక్స్ట్ ఫోర్త్ బిట్. మధుర విజయం అను పుస్తకాన్ని రాసిన వారు ఎవరు? ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి గంగాదేవి, ఆప్షన్ బి తిరుమలమ్మ, ఆప్షన్ సి హనుమాయమ్మ, ఆప్షన్ డి నాగలాంబ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ గంగాదేవి. మధుర విజయం అను పుస్తకాన్ని రచించినది ఎవరంటే గంగాదేవి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. బహుమనీ రాజ్య స్థాపకుడు ఎవరు? ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అల్లావుద్దీన్ ముజాహిద్ షా, ఆప్షన్ బి అహ్మద్ షా, ఆప్షన్ సి అల్లావుద్దీన్ బహుమన్ షా, ఆప్షన్ డి ఫిరోజ్ షా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అల్లావుద్దీన్ బహుమన్ షా. బహుమనీ రాజ్య స్థాపకుడు ఎవరంటే అల్లావుద్దీన్ బహుమన్ షా. నెక్స్ట్ సిక్స్త్ బిట్. విజయనగర సామ్రాజ్యానికి రాజధాని నగరం ఏది? ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి వరంగల్, సెకండ్ ఆప్షన్ ఢిల్లీ, ఆప్షన్ సి హంపి, ఆప్షన్ డి బీజాపూర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి హంపి. విజయనగర సామ్రాజ్యానికి రాజధాని నగరం ఏదంటే హంపి. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్. విజయనగర సామ్రాజ్యము ఈ స్వామి ఆశీర్వాదంతో స్థాపించబడింది. ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మధ్వాచార్యులు, ఆప్షన్ బి రామానుజాచార్యులు, ఆప్షన్ సి సమర్థ రామదాసు, ఆప్షన్ డి విద్యారణ్య స్వామి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి విద్యారణ్య స్వామి. విద్యారణ్య స్వామి వారి యొక్క ఆశీర్వాదంతోనే ఈ విజయనగర సామ్రాజ్యం అనేది స్థాపించబడింది. నెక్స్ట్ ఎయిత్ బిట్. మొదటి హరిహర బుక్కరాయలు మొదటగా వీరి ఆస్థానంలో పనిచేశారు. ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కాకతీయులు, ఆప్షన్ బి ఢిల్లీ సుల్తాన్లు, ఆప్షన్ సి కళ్యాణి చాళుక్యులు, ఆప్షన్ డి రెడ్డి రాజులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కాకతీయులు. మొదటి హరిహర అలాగే బుక్కరాయలు వచ్చేసి ఎవరి ఆస్థానంలో పనిచేశారంటే కాకతీయుల వారి యొక్క ఆస్థానంలో పనిచేశారు. నెక్స్ట్ తొమ్మిదవ బిట్టు.
తొలవ రాజవంశంలోని పాలకుడు కానిది ఎవరు? ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి శ్రీకృష్ణదేవరాయలు, ఆప్షన్ బి అచ్యుతదేవరాయలు, ఆప్షన్ సి సదాశివరాయలు, ఆప్షన్ డి నరసింహరాయలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి నరసింహరాయలు. ఈ నరసింహరాయలు వచ్చేసి తొలవ రాజవంశంలోని పాలకుడు కాదు. నెక్స్ట్ 10th బిట్, శ్రీకృష్ణదేవరాయలు యొక్క పాలనా కాలం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రీస్తు శకము 1509 నుంచి 1529 వరకు శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పాలించడం జరిగింది. నెక్స్ట్ 11వ క్వశ్చన్, ఈ యుద్ధంలో ముస్లిం సైన్యాలను శ్రీకృష్ణదేవరాయలు ఓడించారు. ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి దివానీ, ఆప్షన్ బి తైరాయిన్, ఆప్షన్ సి తల్లికోట, ఆప్షన్ డి ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ దివానీ. ఈ దివానీ యుద్ధంలో వచ్చేసి ముస్లిం సైన్యాలను శ్రీకృష్ణదేవరాయలు ఓడించారు. నెక్స్ట్ 12వ క్వశ్చన్, శ్రీకృష్ణదేవరాయలు రచించిన గ్రంథము కానిది. ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆముక్తమాల్యద, ఆప్షన్ బి జాంబవతి కళ్యాణం, ఆప్షన్ సి ఉషా పరిణయం, ఆప్షన్ డి వసు చరిత్ర. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి వసు చరిత్ర. అలాగే శ్రీకృష్ణదేవరాయలు రచించిన గ్రంథాలు ఏంటంటే ఆముక్తమాల్యద, అలాగే జాంబవతి కళ్యాణము, ఉషా పరిణయం. ఈ 3 కావ్యాలను శ్రీకృష్ణదేవరాయలు అయితే రచించడం జరిగింది. ఇవి వచ్చేసి టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి బిట్సే. వీటికి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ కావాలనుకున్న వాళ్ళు వచ్చేసి వీటికి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి లెసన్ మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫస్ట్ లెసన్ చదవని వాళ్ళైతే ఆ వీడియోస్ కంప్లీట్గా చూసి తర్వాత ఈ ఎగ్జామ్ అనేది మీరు రాస్తే దీనికి సంబంధించినటువంటి అన్ని బిట్స్ అలాగే వాటిల్లో ఉండే ఆప్షన్స్ అయితే అర్థమవుతాయి. మళ్ళీ అందరు ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పాల్సిన అవసరం అయితే ఉండదు. ఎందుకంటే ఫస్ట్ లెసన్ చదివితే మీకు ఈ ఆప్షన్స్ అవన్నీ అయితే అవసరం ఉండదు కదా. కరెక్ట్ ఆన్సర్ అయితే మీరు ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ వీడియోస్ లెసన్స్ అయితే చేయడం జరిగింది. ఫస్ట్ వాటిని చూసి తర్వాత మీరు ఎంతవరకు చదివారు అనే దాన్ని టెస్ట్ చేసుకోవడానికి మాత్రమే ఈ బిట్స్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. కాబట్టి ఫస్ట్ ఆ వీడియోస్ చూడండి, తర్వాత వచ్చేసి ఈ వీడియో అయితే చూడండి. ఇవి వచ్చేసి బిట్స్ ప్రాక్టీస్ కోసం మాత్రమే. ఆ వీడియోలు వచ్చేసి మీకు ప్లేలిస్ట్లో ఉన్నాయి, తప్పకుండా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ 13th క్వశ్చన్ చూద్దాం. విజయనగర సామ్రాజ్యం యొక్క చివరి రాజవంశం ఏది? ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సంగమ వంశం, ఆప్షన్ బి అరవీటి వంశం, ఆప్షన్ సి సాలువ వంశం, ఆప్షన్ డి తొలవ వంశం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అరవీటి వంశం. ఈ విజయనగర సామ్రాజ్యంలో చివరి రాజవంశం ఏంటంటే అరవీటి వంశం వారు విజయనగర సామ్రాజ్యాన్ని లాస్ట్లో పాలించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 14th క్వశ్చన్. విజయనగర సామ్రాజ్య పాలనలో మండల పాలకుల్ని ఇలా పిలిచేవారు. ఆప్షన్స్. ఆప్షన్ ఏ మండలేశ్వరుడు, ఆప్షన్ బి మండలాధ్యక్షుడు, ఆప్షన్ సి ఆయగార్లు, ఆప్షన్ డి న్యాయాంకరులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మండలేశ్వరులు. విజయనగర సామ్రాజ్య పాలకులలో మండల పాలకుడిని ఏమని పిలుస్తారంటే మండలేశ్వరుడు అని పిలుస్తారు. నెక్స్ట్ సైన్యంలో ఉన్న ఉన్నత స్థాయి అధికారులను ఇలా పిలిచేవారు. ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆయగార్లు, ఆప్షన్ బి పాలిగార్లు, ఆప్షన్ సి న్యాయాంకరులు, ఆప్షన్ డి మండలేశ్వరుడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పాలెగార్లు. పాలెగార్లు అని ఉన్నత స్థాయి అధికారులను పిలుస్తారు. కన్ననూరను ప్రధానమైన నౌకాశ్రయము ఈ తీరంలో కలదు. ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సర్కార్ తీరం, ఆప్షన్ బి కోరమాండల్ తీరం, ఆప్షన్ సి మలబార్ తీరం, ఆప్షన్ డి కొంకన్ తీరం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మలబార్ తీరం. కన్ననూరను ప్రధానమైన నౌకాశ్రయం ఎక్కడ ఉందంటే మలబార్ తీరంలో ఉంది. నెక్స్ట్ 19th క్వశ్చన్.
డోమింగ్ ఫేస్ అను పోర్చుగీసు యాత్రికుడు ఈ విజయనగర పాలకుని కాలంలో సందర్శించాడు? ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి హరిహర 1, ఆప్షన్ బి దేవరాయ 2, ఆప్షన్ సి వచ్చేసి అచ్యుత దేవరాయ, ఆప్షన్ డి శ్రీకృష్ణదేవరాయ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి శ్రీకృష్ణదేవరాయ. శ్రీకృష్ణదేవరాయల కాలంలో డోమింగ్ ఫేస్ అను పోర్చుగీస్ యాత్రికుడు ఈ విజయనగరాన్ని సందర్శించాడు. నెక్స్ట్ 20వ బిట్టు, తులవ వంశ స్థాపకుడు ఎవరంటే వీర నరసింహ రాయలు. తులవ వంశాన్ని స్థాపించింది ఎవరు? వీర నరసింహ రాయలు. నెక్స్ట్, సాహిత్యం కళలను గొప్పగా పోషించి శ్రీకృష్ణదేవరాయలు వచ్చేసి ఆంధ్రభోజుడు అని పిలువబడ్డాడు. శ్రీకృష్ణదేవరాయలను ఏమని పిలిచేవారంటే ఆంధ్రభోజుడు అని పిలిచేవారు. నెక్స్ట్ బిట్, దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు పలికారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికింది ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు. నెక్స్ట్ 22వ బిట్, అష్టదిగ్గజములు అని పిలువబడే 8 మంది ప్రముఖ పండితులు వచ్చేసి శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆస్థానంలో ఉండేవారు. నెక్స్ట్ బిట్, ఆంధ్ర కవితా పితామహుడు అని అల్లసాని పెద్దన్నను పిలిచేవారు. అతని రచనల్లో మనుచరిత్ర, హరికథా సారం అనేటి ముఖ్యమైనవి. ఆంధ్ర కవితా పితామహుడు అని ఎవరిని పిలుస్తారంటే అల్లసాని పెద్దన్నను పిలుస్తారు. అతను రచించినటువంటి రచనలు ఏవంటే మనుచరిత్ర, హరికథా సారం అనేవి ముఖ్యమైనవి. నెక్స్ట్, శ్రీకృష్ణదేవరాయలు కూడా స్వయంగా కవి. తెలుగులో ఆముక్తమాల్యదను, సంస్కృతంలో జాంబవతి కళ్యాణం, ఉషా పరిణయములను ఈయన యొక్క ముఖ్యమైన రచనలు. ఇందాకైతే శ్రీకృష్ణదేవరాయలు ఏ రచనలు చేశారనే బిట్ అయితే మనం చూసాం కదా, అవి వచ్చేసి ఆముక్తమాల్య దాన్ని వచ్చేసి తెలుగులో రచించారు. నెక్స్ట్ సంస్కృతంలో వచ్చేసి జాంబవతి కళ్యాణము, ఉషా పరిణయం అనేటటువంటి రచనలు అయితే చేశారు. నెక్స్ట్, వరాహ అనున్నది ప్రధాన బంగారు నాణ్యం. ఈ విజయనగర సామ్రాజ్య కాలంలో వచ్చేసి ఏంటంటే ప్రధానమైనటువంటి బంగారు నాణ్యాన్ని ఏమని పిలుస్తారంటే వరాహ అని పిలుస్తారు. నెక్స్ట్, సిద్ధేంద్ర యోగి ప్రవేశపెట్టిన కూచిపూడి, పేరిణి నాట్యం కూడా ఈ కాలంలో ప్రాచుర్యం పొందాయి. ఈ విజయనగర సామ్రాజ్య కాలంలో వచ్చేసి ఎటువంటి నాట్యాలు కూడా పేరు పొందాయంటే కూచిపూడి నాట్యం, అలాగే పేరిణి నాట్యాలు అనేటి ప్రాచుర్యం పొందాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్ర మహాభారతమును రచించిన కవయిత్రంలో ఒకరైనటువంటి ఎర్రాప్రగడ ప్రోలయ వేమారెడ్డి వచ్చేసి ఆస్థాన కవిగా ఉండేవారు. ఆయనకు ప్రబంధ పరమేశ్వరుడు, ఈ ప్రోలయ వేమారెడ్డికి వచ్చేసి ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదు కూడా కలదు.